వర్తమానము వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 31వ వచనం, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చేయడు, తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో దైవజనుడైనటువంటి మోషే గారు ఇశ్రాయేలీల ప్రజలను ఐగుప్తులో నుండి కనానుకు నడిపిస్తున్న సమయంలో ఇశ్రాయేలీల ప్రజలందరినీ సమకూర్చి ఇశ్రాయేలీల ప్రజలకు దైవజనుడైన మోషే గారు బోధిస్తూ ఉన్నారు. ఈ 4వ అధ్యాయములో మొదటి వచనంలో రాయబడి ఉంది, కాబట్టి ఇశ్రాయేలీలారా, మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశములోనికి పోయి స్వాధీనపరుచుకొనున్నట్లు మీరు అనుసరింపవలసిన విధులను కట్టడలను నేను మీకు బోధించుచున్నాను. ఇశ్రాయేలీల ప్రజలు ఆ కనాను దేశములోనికి వెళ్ళి ఆ దేశమును వారు స్వాధీనపరుచుకోవాలి అంటే, ఆ దేశములో ఆశీర్వదించబడాలి అంటే వారు ఏం చేయాలో, వారు ఎలా ఉండాలో, వారు ఎలా నడుచుకోవాలో దేవుని యొక్క విధులను కట్టడలను ఆజ్ఞలను వారికి బోధించుచూ ఉన్నారు. అలా బోధిస్తూ వారితో చెప్తున్నారు, మీ పూర్ణ హృదయముతో మీ పూర్ణ ఆత్మతో మీరు దేవునిని వెదకండి, ఆయన మీకు ప్రత్యక్షం అవుతారు. కారణం ఏమిటి అని అడిగితే, మనం ఆరాధన చేసే దేవుడు, మనలను నడిపిస్తున్న దేవుడు ఎవరో, ఆయనకున్న గుణలక్షణాలు ఏమిటో ఈ చదవబడిన 31వ వచనములో ఇశ్రాయేలీల ప్రజలకు దైవజనుడైన మోషే గారు వివరించారు. ఈ ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 31వ వచనములో దేవునికి ఉన్న ఒక 4 గుణలక్షణాలను ఆయన తెలియపరుస్తూ ఉన్నారు. ఆ 4 మాటలు ఏమిటి అని అడిగితే, నెంబర్ 1, మొట్టమొదటిగా నీ దేవుడైన యెహోవా కనికరము కలిగిన దేవుడు. రెండవ మాట, ఆయన చేయి విడువని దేవుడు. మూడవ మాట, ఆయన నాశనము చేయని దేవుడు. నాలుగవ మాట, ఆయన చేసిన ప్రమాణమును నిబంధనను మరచిపోని దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు దైవజనుడైన మోషే గారు ఇశ్రాయేలీల ప్రజలకే కాదు కానీ ఈరోజు మనకు కూడా ఒక చక్కని సందేశాన్ని తెలియపరుస్తున్నారు. మనం నమ్ముకున్న దేవుడు, ఆరాధిస్తున్న దేవుడు, ప్రార్థిస్తున్న దేవుడు ఆయన ఎవరు అని అడిగితే, నెంబర్ 1, మొట్టమొదటిగా ఆయన కనికరము కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు. ఎందుకనగా దేవుని వాక్యంలో కూడా రాయబడి ఉంది, ఆ కనికరము కలిగిన దేవుడు తన కనికరమును బట్టే మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తున్నారు. 145వ కీర్తన 9వ చరణంలో చక్కని మాట రాయబడి ఉంది, యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరము ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి అని వాక్యం చెప్తుంది. కనికరము కలిగిన దేవుడు గనుకనే మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తున్నారు. ఆయన కనికరమును బట్టియే ఈరోజు మనం మేలు పొందుకుంటున్నాం.
యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకంలో సంచరిస్తున్న దినాలలో నాయూను అనే ఒక గ్రామానికి వెళ్ళారు. ఆ గ్రామానికి వెళుతున్న సమయంలో ఆ గ్రామంలో ఒక కుటుంబం ఉంది. భర్త, భార్య, వారికి ఒక కుమారుడు. అయితే భర్త చనిపోయాడు. ఆ భార్య తన ఆశలన్నీ తన కుమారుడి మీద పెట్టుకుంది. వారికి ఇక పిల్లలు లేరు, ఒకే ఒక్క కుమారుడు. ఆ తల్లి ఎంతో ప్రేమతో చూసుకుంటుంది. ఒకరోజు అనుకోకుండా ఆ బిడ్డ కూడా చనిపోయాడు. ఆమెను ఓదార్చడం గ్రామస్తుల వల్ల కాలేదు. అయితే ఆ చనిపోయిన బిడ్డను సమాధి కార్యక్రమానికి తీసుకుని వెళుతూ ఉన్నారు. అలా వెళుతున్న సమయంలో ఆ గ్రామస్తులందరూ కూడా పాడి వెనకాల నడుస్తున్నారు. ఆ తల్లి కూడా ఏడుస్తూ ఆ పాడి వెనకాల నడుస్తూ ఉంది. ఏ ఒక్కరూ ఆమెను ఓదార్చలేకపోతున్నారు. అయితే యేసు ప్రభు వస్తూ ఆ తల్లిని చూచారు. వాక్యంలో రాయబడి ఉంది, ఆమెను చూచి కనికరపడి ఏడవవద్దు అని ఆమెతో చెప్పారు. దేవునికి స్తోత్రం. అలా చెప్పి యేసయ్య ఆ పాడెను ముట్టగానే మోసేవారు నిలబడిపోయారు. చిన్నవాడా, లెమ్మని నీతో చెప్తున్నాను అనగానే ఆ బిడ్డ లేచి కూర్చున్నారు. ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి యేసయ్య తల్లికి అప్పగించారు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య అక్కడ చనిపోయిన బిడ్డను ఆయన లేపడానికి కారణం ఆ ఏడుస్తున్న తల్లి. ఓదార్పు నొందనొల్లని ఆ తల్లిని చూచి కనికరపడ్డారు. నిజమే, ఈరోజు మన జీవితంలో అనేక సమస్యలు, అనేక ఆర్థిక ఇబ్బందులు, అనేక బలహీనతలు, ఏడుస్తూ నన్ను ఎవరు చూడడం లేదు, పట్టించుకోవడం లేదని ఒకవేళ నీలో నువ్వే కృంగిపోతున్నావేమో. నిన్ను చూచుచున్న దేవుడు నీ ఎడల కనికరపడి నీ పట్ల దేవుడు తన కార్యాలను జరిగిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభు ఎవరు అని అడిగితే నెంబర్ 1 కనికరము కలిగిన దేవుడు. ఇక రెండవ మాట, ఆయన మన చెయ్యి పట్టుకొని చేయి విడువని దేవుడు. చెయ్యి పట్టుకుని నడిపించే దేవుడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనంలో రాయబడి ఉంది, నీ దేవుడనైన యెహోవా నగు నేను, భయపడకుమో, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మన చేయి పట్టుకుని ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. కృంగిపోయిన మనలను లేవనెత్తుతున్నాడు, మనలను ఓదార్చుచున్నాడు, మనలను ధైర్యపరుస్తున్నాడు. ఏ మార్గంలో నడిస్తే మనం ఆశీర్వదించబడతామో మన చేయి పట్టుకొని మనలను లేవనెత్తుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఒకరోజు శిష్యులను సముద్రం మీద అద్దరికి వెళ్ళాలి, దోణిని తీసుకురమ్మన్నారు. దోణి తీసుకొచ్చారు. వారందరిని ఎక్కించి మీరు నడవండి అని అన్నారు. 4వ జామున యేసయ్య సముద్రం మీద నడవడం ప్రారంభించారు. అప్పటికే సముద్రం గలిబిలిగా ఉంది, వర్షం పడుతూ ఉంది, గాలి వేస్తుంది, అలలు వచ్చి దోణిలో పడుతున్నాయి. ఆ సమయంలో యేసు ప్రభును చూచి పేతురు గారు అంటాడు, ప్రభువా, నువ్వే అయితే నీళ్ల మీద నడిచే అధికారం నాకు కూడా ఇయ్యేనన్నారు. 2 అడుగులు యేసు వైపు చూస్తూ వేశారు. 3వ అడుగు వెనక్కి తిరిగారు. గాలిని చూచి మునిగిపోవడం ప్రారంభించారు. ఆ మునిగిపోతున్న పేతురును యేసయ్య తన కుడి చేతితో పట్టుకున్నారు. మునిగిపోతున్న పేతురును యేసయ్య లేవనెత్తారు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చేయి విడువని దేవుడు, మన చేయి పట్టుకునే దేవుడు. మనం మునిగిపోతున్న మనలను, ఎందుకనగా ఈరోజు చాలామంది లోకంలో మునిగిపోతున్నారు, అప్పుల ఊబిలో మునిగిపోతున్నారు. ఈ మునిగిపోతున్న వారిని యేసయ్య లేవనెత్తే దేవుడు. ఆయన క్షేమము కొరకు మనలను లేవనెత్తుతాడు. ఇక 3వ మాట, నిన్ను నాశనము చేయడు. ఎందుకనగా మన ప్రభువు నాశనం చేసే దేవుడు కాదు, నశించిన దానిని వెదకి రక్షించే దేవుడు. ఆయన కాపాడే దేవుడు. నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినా అపాయము నీ యొద్దకు రాకుండా, ఏ తెగులు నీ గుడారము సమీపించకుండా ఆయన నిన్ను కాపాడే దేవుడు, భద్రపరిచే దేవుడు, క్షేమమునిచ్చే దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తుంది, ఇశ్రాయేలీయులను కాపాడువాడు కునుకడు నిద్రపోడని వాక్యం చెప్తుంది. ఆయన నీ పాదములను తొట్రెలనీయడని వాక్యంలో రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆరాధన చేసే దేవుడు మనలను కాపాడే దేవుడు. ఇక 4వ మాట, ఆయన చేసిన ప్రమాణమును, అనగా
ప్రామిస్, వాగ్దానములను మరచిపోని దేవుడు. ఎందుకనగా మన జీవితంలో ప్రభు మనకిచ్చిన వాగ్దానములను మర్చిపోయే దేవుడు కాదు. తగిన సమయం ఒకటి ఉంది. ఆ సమయము వచ్చినప్పుడు ఆయన వాగ్దానములన్నిటినీ మన జీవితంలో నెరవేరుస్తారు. నమ్మకంగా దేవుని సన్నిధిలో నిలబడదాం, ఆయన మాటను విందాం, ఆయనను వెతుకుదాం, ఆయనను అనుసరిద్దాం, పరిశుద్ధత కలిగి జీవిద్దాం. మనం ఆరాధించే దేవుడు కనికరము కలిగిన దేవుడు, చేయి విడువని దేవుడు, కాపాడే దేవుడు, వాగ్దానములను నెరవేర్చే దేవుడు. ఆ దేవుని సన్నిధిలో నమ్మకస్తులుగా ఉండి ప్రభుని స్తుతించి దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి మాటలను మన వినికిడులు ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకునండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా తండ్రి, అయ్యా నీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యవంతులుగా మీరు తీర్చిదిద్దండి. అయ్యా నీవు మా ఎడల కనికరము కలిగిన దేవుడు అని, మా చెయ్యి పట్టి నడిపించే దేవుడు అని, మమ్ములను కాపాడే దేవుడు అని, మాకిచ్చిన వాగ్దానములను నెరవేర్చే దేవుడు అని దైవజనుడైన మోషే గారు ఇశ్రాయేలీల ప్రజలతో అయ్యా మాకు కూడా ఈ యొక్క మాటలను తెలియపరిచారు. ప్రత్యేకంగా అయ్యా నీ సన్నిధిలో నమ్మకస్తులుగా జీవించే కృప దయచేయండి. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, సమస్యలలో ఉన్నారో, ఇబ్బందులలో ఉన్నారో, యేసు నామములో స్వస్థత కలుగునుగాక ఆజ్ఞాపిస్తున్నాను. తండ్రి నీ కార్యములను నీ బిడ్డల జీవితాల్లో జరిగించండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనండి. ఈ దినమంతయు నీ బిడ్డలకు తోడుగా ఉండమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. పరలోకమందున సింహాసనమున ఆసీనుడైన ఓ దివ్య తేజుడ, సూర్యకాంత పద్మరాగముల పోలియున్నవాడా, సూర్యకాంత పద్మరాగముల పోలియున్నవాడా, గ్రంథమును విప్పగలిగిన సర్వసమర్థుడా, గ్రంథమును విప్పగలిగిన సర్వసమర్థుడా, ఐశ్వర్యము, జ్ఞానబలము, ఘనతయు మహిమయు నీకే ప్రభు. ఐశ్వర్యము, జ్ఞానబలము,